చైనా తయారు చేసినటువంటి హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ ని పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. 8 సబ్మెరైన్స్ పాకిస్తాన్ కి వస్తున్నాయి. అందులో ఒకటి కమిషన్ అయింది. ఆల్రెడీ అది పాకిస్తాన్ వైపు వెళుతున్న క్రమంలో శ్రీలంక దగ్గర డాక్ చేసిన సందర్భంలో దాని కమోడోర్, దాని ఫ్లీట్ కి హెడ్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, ఎస్కాట్ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 1971 యుద్ధం తర్వాత నిజానికి బే ఆఫ్ బెంగాల్లో అడుగు పెట్టాలంటేనే భయపడ్డటువంటి పాకిస్తాన్ ఇవాళ మళ్ళీ బంగ్లాదేశ్ అండతో, అటు చైనా అండతో బే ఆఫ్ బెంగాల్లో ఈ హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ ని డిప్లాయ్ చేయాలని అనుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది. సో నిజంగా నేను కూడా ఒక వీడియో చేశాను. నేను ఎంత మాట్లాడినా కానీ అది నేనే చాలా డైరెక్ట్ గా చెప్పాలంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. అది మీరు మాట్లాడితేనే దానికి ఉండే వాల్యూ ఉంటుంది. బికాస్ నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ నాకు కావాలి. ఈ పర్టికులర్ బంగాళాఖాతంలో చేస్తున్నటువంటి ఈ డిప్లాయ్మెంట్ వల్ల జరిగే ఛాలెంజ్ అంటే అఫ్ కోర్స్ భారతదేశం ఆ రోజు 1971లోనే మనము ఘాజీని కూడా కొట్టగలిగాము. బట్ వాళ్ళని మనం చావు దెబ్బ తీయగలిగాము. ఇవాళ ఇంకా అధునాతన టెక్నాలజీ మనం సముపార్జించుకున్నాము. బట్ ఎస్, వాళ్ళు చేసే ప్రయత్నం కూడా హాంగోర్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎంతటి శత్రువు అయినా కూడా మనం చూసాం, తాలిబాన్ని అమెరికా ఓడించలేకపోయింది. సూపర్ పవర్ అయిన అమెరికా తాలిబాన్ ఓడించలేకపోయింది, అవునా? అలాగే హమాస్ ని ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది. కాబట్టి చిన్న శక్తికి దాన్ని మనం కొట్టిపాడేయడానికి వీల్లేదు. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ దేశము, వాళ్ళ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. వాళ్ళకి కాకపోవచ్చు, వాళ్ళకి ఎవరో ఇచ్చారు, వాళ్ళకు దానంలో వచ్చినటువంటి అస్త్రాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి దాన్ని మనం తీసి పారేయకూడదు. అది థ్రెట్ పర్సెప్షన్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. గతంలో కూడా 71 యుద్ధంలో కానీ 65 యుద్ధంలో కానీ మనకంటే ఎక్కువ సుపీరియర్ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉండేది. వాళ్ళ దగ్గర పేటెంట్ ట్యాంక్స్ ఉండేవి. మన దగ్గర ఎప్పుడో పాత సోవియట్ యూనియన్, బ్రిటిష్ వాళ్ళు వదిలేసిపోయినటువంటి ట్యాంకులు, పాత ట్యాంకులు ఉండేవి మన దగ్గర. వాళ్ళ దగ్గర పేటెంట్ ట్యాంక్స్ ఉండేవి. వాళ్ళకి అల్ట్రా మోడర్న్ ట్యాంక్స్ ఉండేవి వాళ్ళ దగ్గర. కానీ మనం చూసాము లొంగోవాల్లో ఎలా వాళ్ళని వరల్డ్స్ లార్జెస్ట్ ట్యాంక్ బ్యాటిల్ మనం ఎలా గెలిచాము అది. కాబట్టి ఒక టెక్నాలజీ ఉంటేనే సరిపోదు. దాని యొక్క ప్రోటోకాల్స్, దాని వార్ గేమింగ్స్ ఎలా చేస్తాము, ఎలా ఎక్సర్సైజ్ చేస్తాము, ఎంత నైపుణ్యత పెంచుకుంటాము, ఎంత ట్రైనింగ్ ఉంటుంది, మనకున్నటువంటి కెపాసిటీ ఏంటి, మనకున్నటువంటి మ్యాథమెటిక్స్ ఏంటి, మనకున్నటువంటి ఫిజిక్స్ ఎలా మనం దాన్ని మాస్టర్ చేశాము, ఇవన్నీ కూడా దానిలో చాలా కీలకంగా పాత్ర పోషిస్తాయి. దీనికి మనకు స్టాలిన్ 2వ ప్రపంచ యుద్ధంలో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా కీలకం. ఆయన ఏమన్నాడంటే, క్వాలిటీ లేదు అని చెప్పి ఎవరు అన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ట్యాంకులలో మనకు హిట్లర్కు ఉన్నటువంటి ట్యాంకులు కంపేర్ చేసి చూస్తే మన క్వాలిటీ తక్కువ ఉంది అని ఎవరో చెప్పారు. అంటే అప్పుడు స్టాలిన్ ఏమన్నాడంటే, క్వాంటిటీ ఆల్సో హ్యాస్ అ వాల్యూ అన్నాడు. అంటే వాడి దగ్గర 100 ట్యాంకులు ఉంటే మన దగ్గర 1000 ట్యాంకులు పెడతాయి. 100ని 600 800 ట్యాంకులతో కొట్టేసినా ఇంకా 200 ట్యాంకులు వెళ్ళి యుద్ధం చేయగలరు. కాబట్టి నంబర్ అన్నదాన్ని కూడా చాలా కీలకమైంది అని ఒక స్టేట్మెంట్ స్టాలిన్ ఇచ్చాడు. చైనా ఇదే గేమ్ ఆడుతుంది కదా ఎక్కువ. కరెక్ట్, చైనా అదే గేమ్ ఆడుతుంది. అది డాక్టరీన్ అంతా అక్కడి నుంచి తీసుకున్న డాక్టరీన్. కాబట్టి ఆ దృష్టిలో మనం చూసామంటే కనుక మనం నంబర్ గేమ్ ఆడాము. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నా కానీ కూడా మనం ఈ యొక్క గేమ్ లో మనం ప్రతిసారి గెలుస్తూనే వచ్చాం. తక్కువ టెక్నాలజీ ఉన్నా కానీ గెలిచాం. ఈ హంగూర్ క్లాస్ అన్నది మనకు తెలుసు, చైనా అంతా కాపీ కొట్టిన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సోవియట్ యూనియన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టిన టెక్నాలజీ. చైనాలో బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఇంజన్ టెక్నాలజీ లేదు. మనకు ఇంజన్ టెక్నాలజీ లేదు. ఈ హంగూర్ క్లాస్ కానీ వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇంజన్స్ రష్యా నుంచి తెచ్చుకుంటోంది చైనా. చైనీస్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ పాకిస్తాన్ రిజెక్ట్ చేస్తున్నాం. రష్యా నుంచి కానీ జర్మనీ నుంచి కానీ వస్తే కానీ మేము అవి తీసుకోమని చెప్పి ఈవెన్ పాకిస్తాన్ చెప్తాం. కాబట్టి వీళ్ళ ఇంజిన్స్ ఫస్ట్ పెద్ద సస్పెక్ట్. సెకండ్, వీళ్ళకి వస్తున్నటువంటి సప్లై చైన్, రేపు మనకు రష్యా నుంచి వచ్చేటువంటివన్నీ కూడాను భారతదేశం దాన్ని ఎలా మేనేజ్ చేయాలో మనం చేయొచ్చు. మన దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి ఒక విధమైన సప్లై చైన్ లాజిస్టిక్స్ వాళ్ళకి ఇబ్బందులు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయొచ్చు. 3 అన్నిటికంటే క్రూషియల్ ఏంటంటే దీని యొక్క అకాస్టిక్స్ కానీ, దాని యొక్క స్టెల్త్ కానీ, అంటే దానికి వచ్చేటువంటి రడార్ సిగ్నేచర్ కానీ, ఇవన్నీ కూడాను మనకు ఆల్రెడీ బాగా తెలుసు. ఎందుకంటే మనం గతంలో మనకు సో కాల్డ్ చైనా స్టెల్త్ సబ్మెరీన్ ఒకటి ఇండో పెసిఫిక్ లో తీసుకొచ్చారు. మలక్కా స్ట్రైట్ నుంచి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే మన మనకు ట్రై సర్వీసెస్ కమాండ్, అండమాన్ కమాండ్ వాళ్ళు ఏం చేశారంటే
వాళ్ళకి మెసేజ్ పంపించారు, వెల్కమ్ టు ఇండియన్ ఓషన్ మన మెసేజ్ పంపించాం వాళ్ళకి. అంటే మీరు స్టెల్త్ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఎవరో, మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో మాకు తెలుసు అన్నటువంటి మెసేజ్ వాళ్ళకు చైనాకి పంపించాము. కాబట్టి పాకిస్తాన్ ఏ పార్టీ ఎప్పుడు కూడా చైనా హైయెస్ట్ టెక్నాలజీ పాకిస్తాన్కి ఇవ్వదు, ఓన్లీ డ్రాప్ డౌన్ టెక్నాలజీ మాత్రమే ఇస్తుంది వాళ్ళకి. హైయెస్ట్ టెక్నాలజీ చైనా దగ్గర పెట్టుకుంటుంది. చైనా దగ్గర ఉన్న టెక్నాలజీనే మనం కౌంటర్ చేయగలిగామంటే పాకిస్తాన్కి ఇచ్చిన టెక్నాలజీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు మనం ఏం చేసాము, మన దగ్గర SSBNs ఉన్నాయి, మనకు INS అరిహంత్, అరిఘాత్, అరిదమన్ ఈ 3 ఉన్నాయి, ప్లస్ అరిసూదన్ ఆల్రెడీ ఫీల్డ్ ట్రయల్స్ అవుతున్నాయి. మన దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ డిప్లాయిడ్ అయి ఉన్నాయి. అంటే ఈ రోజు వచ్చాడు అనుకుందాం పాకిస్తాన్, బహుశా వాడు ఈ హంగోర్ క్లాస్ సబ్మరీన్ తీసుకొని బే ఆఫ్ బెంగాల్ లోకి వచ్చాడు. ఏం చేయగలడు? విశాఖపట్నం మీద అటాక్ చేయగలడా? విశాఖపట్నం మీద అటాక్ చేసిన గంట లోపల కరాచీ, గ్వాదర్ మాయమైపోతాయి, మ్యాప్ నుంచి మాయమైపోతాయి. కాబట్టి అంత దమ్ములు ఉన్నాయి ఆవిడకి. ఇదొకటి. 2, మనకు అగలిగా అని చెప్పేసి మనకు మొరిషియస్ లో ఒక దీవి, చిన్న దీవి మీద ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది, అది మనకు లీజ్ కి ఇచ్చారు అగలిగా. అందరూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ గురించి చాలా మాట్లాడతారు, చైనా ఇన్ని పోర్ట్స్ పెట్టుకుందని, కానీ భారతీయ పోర్ట్స్ గురించి ఎవరు మాట్లాడరు. మనకు అగలిగా పోర్ట్ లో P-8I అన్నటువంటి మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అవి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి హిందూ మహాసాగరము, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ మొత్తం గస్తీ తిరుగుతాయి. దాని స్పెషల్ దానికి కెపాసిటీ ఏంటంటే దాని పేరే సబ్మెరీన్ హంటర్స్. ఎక్కడ సబ్మెరీన్ తిరుగుతున్నాయో అవన్నీ హంట్ చేస్తాయి. ప్లస్ మనకు కొన్ని దశకాలుగా, కొన్ని సెంచురీస్, టెక్నాలజీ వచ్చిన తర్వాత సరే, టెక్నాలజీ రాకముందర కూడా కొన్ని శతకాలుగా మనం ఇండియన్ ఓషన్ లో మనమే బాస్. కాబట్టి ఇక్కడ మనకు తెలిసినంత ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అకోస్టిక్స్, ఇక్కడ ఉన్నటువంటి సీ లేన్స్, ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి సమస్యలు మనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. కాబట్టి ఏ దారి గుండా ఏ శత్రువు రాగలడో అవన్నీ కూడా మనకు మ్యాప్ అయి ఉన్నాయి. కాబట్టి మన దగ్గరకు వస్తే కానీ వీళ్ళని ఎలా ట్రాక్ చేయాలో మనకు బాగా తెలుసు. వాళ్ళ సబ్మెరీన్స్, చైనీస్ సబ్మెరీన్స్ ఇప్పుడు కూడా ఇండియన్ ఓషన్ లో తిరుగుతున్నాయి, గస్తీ తిరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు మనల్ని కవ్వించడానికి ఏం చేస్తారంటే 10 డిగ్రీ ఛానల్ నుంచి పెడతారు. అంటే అండమాన్ దీవులు, నికోబార్ దీవుల మధ్యలో ఉన్న ఏరియా ఇంటర్నేషనల్ వాటర్ కింద డిక్లేర్ చేసింది, ఇంటర్నేషనల్ అన్క్లాస్. యాక్చువల్గా అది మన పరిధి, ఇంకే ఇంటర్నేషనల్ ఎవరు లేరు అక్కడ, అయినా కానీ కూడా దాన్ని వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్ కింద డిక్లేర్ చేశారు. సో దాని మధ్యలోంచి వీళ్ళు సబ్మెరీన్లు తీసుకెళ్లారు 2-3 సార్లు. కాబట్టి మనం వీటిని క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ఎక్కడ ఈ ప్రాంతంలో ఏ అసెట్ తిరిగినా మనకు తెలుసు, వీఆర్ ట్రాకింగ్ ఇట్. వాళ్ళు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు కదా, వాళ్ళు జిబోటిలో పెట్టుకున్నారు, గ్వాదర్ లో పెట్టుకున్నారు, హంబన్తోటలో పెట్టుకున్నారు, ఇలా మన చుట్టూతున్న సరౌండ్ చేస్తున్నట్టు చైనా చెప్పుకుంటుంది కదా. భారతదేశం కూడా మనకి ఏమున్నాయి, ఇందాక నేను చెప్పాను కదా, మనకు అగలిగా ఉంది, అలాగే డుకాం పోర్ట్ ఉంది, మనకు ఒమాన్ లో ఉంది, అలాగే మనకు ఈజిప్ట్, మనకు సూయజ్ కెనాల్ దగ్గర వాళ్ళు SEZ లాంటిది ఇచ్చారు మనకు. అలాగే మనకు సీషెల్స్ లో మన లిస్నింగ్ పోస్ట్ ఉన్నాయి. హంబన్తోట పోర్ట్ చైనా హస్తగతం అయితే హంబన్తోట ఎయిర్పోర్ట్ మన అధీనంలో ఉంది, అక్కడ మనం మన సెన్సార్స్ లిజనింగ్ పోస్ట్ పెట్టుకున్నాము. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ 2 కూడాను అది ఫిక్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కింద మనం భావించవచ్చు. అలాగే మనకు నార్త్ అచే ప్రావిన్స్ లో ఉన్నటువంటి సబాంగ్ పోర్ట్ కూడా మనకి లీజ్కి ఇచ్చారు. సో మనం కూడా ఇవన్నీ తక్కువేం తినలేదు. అలాగే మనకు మియన్మార్ లో కూడా అక్కడ కూడా మనకు సిట్వే పోర్ట్, ఆ ప్రాంతం అంతా కూడా మన సెన్సర్సే ఉన్నాయి. కాబట్టి మనం కూడా తక్కువేం తినలేదు, ఇవన్నీ వాచ్ చేస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ అన్నది ఎటువంటి చిన్న తప్పిదం చేసినా పాకిస్తాన్ కి మళ్ళీ తల ఎత్తుకోలేనటువంటి దెబ్బ తగ్గుతున్నాడు. ప్లస్ ఈ సబ్మరీన్ ఇంత దూరం తీసుకువెళ్ళాలంటే వాళ్ళకి లాజిస్టిక్స్ స్ట్రక్చర్ ఉండాలి కదా. వాళ్ళ దగ్గర SSNs కానీ SSBNs కానీ లేవు. SSN అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ తో వెళ్ళేటువంటి సబ్మరీన్, SSBN అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ తో వెళ్ళే సబ్మరీను, న్యూక్లియర్ బాంబు కూడా డెలివర్ చేయగలిగిన సబ్మరీన్, అది SSBN. 2 వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి వాళ్ళు డీజిల్ జనరేటెడ్, డీజిల్ తోనే వెళ్ళాలి, డీజిల్ కానీ గ్యాస్ కానీ వాడుకొని వెళ్ళాలి. కాబట్టి తరచూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సముద్రం పైకి రావాల్సిన ఆవశ్యకత వాళ్ళకు ఉంది. ఆక్సిజన్ సప్లై చేసుకోవాలి, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్స్, ఆ సిస్టమ్స్ అన్ని కూడా చాలా వీక్ అవన్నీ కూడా. కాబట్టి అవి బయటకు వచ్చినప్పుడు మన శాటిలైట్స్ మళ్ళీ పసిగడతాయి. వాళ్ళకి సప్లై ఎవరు ఇవ్వాలి? మళ్ళీ శ్రీలంక దగ్గర వాళ్ళు ఆగి శ్రీలంకలో నీళ్లు, ఆహారం తీసుకొని వెళ్ళాలి. ఎన్ని రోజులు వెళ్ళగలరు? కొన్ని వారాలు దాటి వాళ్ళు ఉండలేరు సముద్రం. కాబట్టి వాళ్ళకి ఆ వీక్నెస్ ఉంది. మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్లో వాళ్ళకు సాయం తీసుకొని రావాలి. సో బంగ్లాదేశ్ అటువంటి పిచ్చి చర్యలు ఏమైనా చేసిందంటే బంగ్లాదేశ్ కూడా మనం వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పే దిశగా మనం ప్రయత్నం మనం చేయాల్సింది మనం చేస్తాం. కాబట్టి పాకిస్తాన్ ఈ బెదిరింపులన్నీ కూడాను
స్ట్రాటజిక్ గా వాళ్ళ ప్రజలకు వాళ్ళు చెప్పుకోవడానికో లేదా చైనాకు చెప్పుకోవడానికో ఈ ఒక స్ట్రాటజీ మాత్రం అంతకుమించి ఇంకేమీ లేదు. నిజంగా భారతదేశాన్ని ఈ రోజు ఛాలెంజ్ చేయగలిగిన శక్తి ఈ ఈ ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. ఈవెన్ చైనా కూడా కనీసం అంటే ఒక దశకం 2 దశకాలు పడుతుంది వాళ్ళకి ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనం ఛాలెంజ్ చేయడానికి. వాళ్ళకు ఫ్లీట్ చాలా ఉంది, పెసిఫిక్ ఓషన్ లో నంబర్ గేమ్ ఆడుతున్నారు అమెరికా తోటి, అది వేరే విషయం. కానీ ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనల్ని ఛాలెంజ్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఇంకా నేను ఐ పుట్ ఇట్ టు దట్ ఎక్స్టెంట్, ఈవెన్ అమెరికా కూడా ఆ కెపాసిటీ లేదు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తీసుకొని రావచ్చు వాళ్ళు, కానీ మనకున్నటువంటి లిమిటెడ్ అసెట్సే మనకు చాలు ఈ ప్రాంతం అంతా కూడా మన అధీనంలో పెట్టుకోవడానికి. ఎందుకు మనం చూసాం అక్కడ హౌతీల అటాక్స్ కావచ్చు, లేదా మనకు సొమాలి పైరట్స్ ఉన్నప్పుడు కూడా కావచ్చు, ఈ సంక్షోభం వచ్చినప్పుడు 10 మన ఫ్రిగేట్స్, మన డిస్ట్రాయర్స్ ఈ ప్రాంతం అంతా రెడ్ సీ, మనకు ఒమాన్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఈ ప్రాంతం అంతా గస్తీ జరిగి ఎన్ని రెస్క్యూ మిషన్స్ మనం చేసాం. అమెరికా చేయలేకపోయింది, మనం చేయగలిగాం. కాబట్టి మన కెపాసిటీ మనం తక్కువ ఎస్టిమేట్ చేస్తారు మన వాళ్ళు. మన కెపాసిటీ పెంచుకోవాలి, తప్పదు, నేను అది కూడా ఒప్పుకుంటాను. నేను యూపీఏ హయాంలో సంవత్సరానికి 1 లేదా 2 సంవత్సరాలకి 3 వాళ్ళ షిప్పులు బయటకు వచ్చేవి. అవి కూడా రష్యాలో తయారయ్యానో మనం కొనుక్కునే వాళ్ళము. అటువంటిది ఈ రోజు షిప్పులు మనం ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం, మనము మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాము. గత సంవత్సరం 2025-26 లో రమారమి 35 నేవల్ అసెట్స్ మనం లాంచ్ చేసుకున్నాం. అంటే నెలకి కనీసం అంటే 3 లాంచ్ అవుతున్నాయి యావరేజ్. సబ్మరీన్స్ కావచ్చు, కార్వెట్స్, ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్, మనకు టగ్ బోట్స్, దానికి సప్లై బోట్స్ ఎన్నో లాంచ్ అవుతున్నాయి. కాబట్టి అఫ్ కోర్స్ చైనాతో కంపీట్ చేసే పరిస్థితిలో లేం మనం. ఇప్పుడు కూడా చైనా మనకంటే చాలా అడ్వాన్స్డ్ ఉంది నంబర్ గేమ్ లో, బట్ మనం చాలా దూరం వచ్చాం మనం. కాబట్టి పాకిస్తాన్ అంతటి సీన్ లేదు, వాళ్ళు మనల్ని టార్గెట్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకి లేదు. కానీ ఒక శత్రువుని ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు తక్కువ అంచనా వేయకూడదు. వాడు వచ్చి ఆత్మాహుతి చేసుకొని ఒక అటాక్ చేసినా మనం దానికి సిద్ధంగా ఉన్నాం. మన డిఫెన్స్ షీల్డ్స్ మనకున్నాయి, మన టార్పిడోస్ మనకున్నాయి, మనకు చేయాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయి. బట్ దురదృష్టవశాత్తు ఒక అటాక్ వాడు చేస్తే కనుక వాడి అసెట్స్ ఏవి బతకవు. కరాచీ కానీ, గ్వాదర్ కానీ, పస్ని కూడా వాడు అమెరికాకి ఇవ్వాలనుకుంటున్నాడు, ఏవి కూడా బతకవు. ఫస్ట్ స్ట్రైక్ లో అవన్నీ మాయమైపోతాయి. ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. అందుకనే ఆపరేషన్ సింధూర్ లో వాడి సబ్మరీన్స్ అన్ని ఒమాన్ లో దాచిపెట్టుకున్నాడు. వాడు అక్కడ ఉంటే కనుక వాడు ఒకటి కూడా బతకమని తెలిసి భయపడ్డాడు. వాడి ఫైటర్ నేవల్ షిప్స్ కూడా కమర్షియల్ షిప్స్ మధ్యలో దాచిపెట్టుకున్నాడు. అంటే వాడికి ఎంత భయపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్. కాబట్టి అటువంటి దేశం మన పాకిస్తాన్ ఇస్ నాట్ ఎ ఛాలెంజ్. పాకిస్తాన్ వాడుకుంటారు చైనా కానీ అమెరికా కానీ, అది బిగ్గర్ ఛాలెంజ్. కాబట్టి వాడికి ఏముంది, వాడికి పోయేది లేదు. ఆసిమ్ మునీర్ రిటైర్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ అమెరికాలోనో కెనడాలో సెటిల్ అయిపోతాడు. వాడికి మొత్తం కరాచీ నాశనం అయితే ఏంటి, పాకిస్తాన్ ధ్వంసం అయితే ఏంటి, వాడికి ఏం పట్టదు వాడికి. కాబట్టి ఆ థ్రెట్ మనకు ఉంది. కాబట్టి దాన్ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వెయ్యము. ప్రతిసారి ఇటువంటి థ్రెట్ వచ్చినప్పుడు ఒక 2 గేర్స్ పైకి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి మనకు వరీ లేదు, బట్ మనం లైట్ గా ఎప్పుడు తీసుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.